కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితుల్ని పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. విజయనగరం గుర్లలోని డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ తరపున ఆర్థిక సహాయం చేశారు. విజయనగరం జిల్లా గుల్లలో డయేరియా బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ. డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సాయం అందించారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందించారు. డయేరియాతో మరణించడం చాలా బాధాకరమన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా సమాధానం చెప్పిందని మండిపడ్డారు. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఊర్లో 10 మంది చనిపోయారు, ఇంకో ఊర్లో ఇంకొద్దరు చనిపోయారు, ఇంకో ఊరు ఇంకో చనిపోయారు, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. సుమారు 230 మంది. కౌన్సిల్ అడిగిన వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇది ఇవాళ కొత్తగా జరుగుతున్నట్టు, ఏట్లోకి వచ్చి ఎక్కడైతే సోర్స్ ఉందో వాటి దగ్గరికి వచ్చి అక్కడ బహిర్భూమి వచ్చి అక్కడ వాడుతున్నారు, దాని నుంచే ఈ కార్యక్రమం జరిగింది అని అన్నారు. నేను చెప్పాను, ఇది ఇవాళ కాదు, అనాథగా జరుగుతుంది, దాన్ని అలా అరికట్టుకుని వస్తూనే ఉన్నారు, తర్వాత వస్తున్నాయి, ఎక్కడో సమన్వయ లోపం వచ్చింది చూసుకోండి అని అంటే, కాదు అని చాలా అసందర్భంగా, చాలా నిర్లక్ష్యంగా ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా అని. గుర్ల మండలానికి తాము వచ్చి చూసే వరకు ప్రభుత్వం డయేరియా బాధితులను పట్టించుకోలేదని తెలిపారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శించారు. డయేరియా బాధితుల విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటనే స్పందించారని తెలిపారు బొత్స సత్యనారాయణ. మరి మీ అంటే మా నాయకుడికి జగన్మోహన్ చెప్పాం. ఆయన వెంటనే చెప్పిన వెంటనే, నేను అసలు ఇక్కడే లేను, నేను ఎక్కడో బయట ఉన్నాను, నేను వస్తాను, ఊరికి వెళ్తాను, ఓ 2 రోజులు ఆగకూడదా, నేను వస్తాను. అలా కాదు, ఇంకా 2 రోజులు ఆగితే లేట్ అవుతుందేటో, పాపం వాళ్ళు బాధపడుతున్నారేటో కుటుంబాలు ఆ ఊర్లో, లేదని వెళ్తాను. అయితే వెళ్ళండి సార్, పర్వాలేదండి, సీన్ ఉంటాడు, ఎంపీపీ ఉంటాడు, జడ్పీసీ ఉంటాడు, అందరూ ఉంటారు, పెద్దలందరూ ఉంటారు, చెప్తానులేండి. అది ఏర్పాటు చేసుకున్నాం. అది బాధ్యత. 1 లక్ష రూపాయలు నా తరపున, మా పార్టీ తరపున ఇస్తానని చెప్పారు. ఆ 2 లక్షలు వెంటనే 3 రోజుల్లోనే చెక్కులు రాసి వెంటనే మాకు ఫోన్ చేసి ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళందరికి ఇవ్వండి అని చెప్పారు. గుర్లలో గత నెలలో డయేరియా మరణాలు సంభవించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామంలో డయేరియా బారిన పడి చాలా మంది చనిపోవడంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. గ్రామానికి వెళ్లి పరిశీలించింది. గుర్లలో డయేరియా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది. అయితే అవి డయేరియా మరణాలు కావని ప్రభుత్వం చెప్పింది. దీనిపై శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలో గుర్ల బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది వైఎస్ఆర్సీపీ.